నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. భారీ కాయము స్థూలకాయము. మన ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండాలి. బరువు ఎంత ఉండాలి? దానికి బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. కనిష్టంగా 18 ఉండాలి, గరిష్టంగా 24 ఉండాలి. మన ఎత్తు బరువుని పెడితే ఇది ఫలితం వస్తుంది. బిఎంఐ అనేది బిఎంఐ 24 పైన ఉంటేనే భారీ కాయము స్థూలకాయంగా భావించాలి. భారీ కాయము స్థూలకాయం ఉన్నప్పుడు జన్యుపరంగా రావచ్చు. మనకి మెడ ముందు బాగా సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా భారీ కాయము స్థూలకాయం ఉంటుంది. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే TSH పెరుగుతుంది, T3, T4 తగ్గుతుంది. థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నవాళ్ళు భారీ కాయము థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే తగ్గిపోతుంది. ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్లు దీర్ఘకాలము జీవితకాలం వాడవలసిన అవసరం ఉంటుంది. మనము స్థూలకాయము భారీ కాయము ఆహార నియమాలు, వ్యాయామము, యోగా, ప్రాణాయామము, ధ్యానము, అట్లాగే నిద్ర. ఎవరైతే రాత్రిపూట 8 గంటలు నిద్రపోరో వాళ్ళు బరువు పెరిగిపోతారు. అట్లాగే మద్యం, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ, ఏ బ్రాండ్ అయినా అవి తాగేవాళ్ళు కూడా బరువు పెరిగిపోతారు. బరువు తగ్గటానికి అనేక రకమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. మరి న్యాచురోపతి చికిత్సలు ఉన్నాయి. ఆహార నియమాలు మనం ఇంట్లో పాటించవచ్చు, లేదు ప్రకృతి ఆశ్రమాల్లో ఉండి పాటించవచ్చు. ఇవి కాకుండా కొంతమంది పొట్టలో కొవ్వు ఉందని చెప్పి ఒక ప్రత్యేకమైన చికిత్స ఉంది. పొట్టలో కొవ్వు తొలగించడానికి లైపోసక్షన్ అంటారు. ఒక సూదిని పొట్టలో పెట్టి పొట్టలో ఉండే కొవ్వు కణాలన్నీ కూడా ఒక యంత్రం ద్వారా బయటికి పీల్చేస్తారు. ఈ కొవ్వు కణాలను లైపోసక్షన్ ద్వారా పీల్చే ప్రక్రియలో కొవ్వుతో పాటు రక్తం కూడా పోతుంది. ఇది పొట్టలో ఉండే కొవ్వును తొలగిస్తారు, పిరుదల్లో ఉండే కొవ్వును తగ్గిస్తారు. ఆ ప్రక్రియలో చేయించుకునే ప్రక్రియలో ఒక సినీ నటి మరణించింది. ఆమె వయసు 30 ఏళ్ళు కూడా లేవు. కనుక లైపోసక్షన్ హానికరము, అది అవసరము లేదు. ఇక ఈ మధ్యకాలంలో అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోయినాయి. అడ్వర్టైజ్మెంట్లు ఏం చేస్తున్నారు? ఆపరేషన్ చేయించుకుంటే బరువు తగ్గుతారు అని. ఆపరేషన్ చేసే ప్రక్రియని బ్యారియాట్రిక్ సర్జరీ అంటారు. ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అనేది చాలా అనర్థాలతో కూడుకున్నది. 1% బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు మరణిస్తారు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అనగా కీహోల్ సర్జరీ ద్వారా, లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా మన జీర్ణాశయం యొక్క కెపాసిటీని తగ్గిస్తారు. ఆ కెపాసిటీని తగ్గించడానికి పిన్నులు కొట్టేస్తారు, స్టేపుల్స్ కొట్టేస్తారు, లేదు సగం జీర్ణాశయాన్ని కత్తిరిస్తారు. ఈ పేగుల అమరికను మారుస్తారు. పేగుని తీసుకొచ్చి జీర్ణాశయానికి కుడతారు. ఈ విధంగా ఈ బ్యారియాట్రిక్ సర్జరీలు చేసిన వాళ్ళు ఎవరు కూడా సుఖ సంతోషాలతో లేరు. కానీ బరువు మాత్రం తగ్గుతారు. బరువు తగ్గి ఉపయోగం ఏంటి? ఫలితము లేదు. ఈ బ్యారియాట్రిక్ సర్జరీ చేస్తున్న సమయంలో ఆపరేషన్ థియేటర్లో ప్రమాదం జరగచ్చు, తదుపరి కూడా మరణించవచ్చు. ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ బరువు తగ్గాలని బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకుని ఆయన మరణించడం జరిగింది. చాలామంది ప్రముఖులు ప్రపంచ దేశాలలో బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత, చేయించుకునేటప్పుడు కానీ
తదుపరి కానీ దుష్పరిణామాల వల్ల మరణించారు. తర్వాత మన జీవితము దుర్భరం ఉంటుంది. ఆ బ్యారియాట్రిక్ సర్జరీ చేసుకున్న తర్వాత ఏమీ తినలేం, తిందామన్నా సాధ్యపడదు. మళ్ళీ ఏమన్నా రివర్స్ చేసుకుందామంటే రివర్స్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే శాశ్వతముగా జీర్ణాశయం యొక్క కెపాసిటీ, దాని పరిమాణం తగ్గించడం వల్ల మళ్ళీ పెంచలేం. ఆ విధంగా ఇది ఒక్కసారి బ్యారియాట్రిక్ సర్జరీ చేసుకుంటే ఇంతేనా జీవితం, ఇదేరా నా జీవితం, నా జీవితమే దుర్భరమురా, తెలిసో తెలవకో వచ్చానురా బ్యారియాట్రిక్ సర్జరీ అని విషాద గీతాలు మాత్రమే పాడుకోవాల్సి వస్తుంది. తినటానికి కష్టం, తిన్నది సరిగా జీర్ణం కాదు, విటమిన్ల లోపం, ఖనిజ లవణాల లోపం, సూక్ష్మ పోషకాల లోపం, నిస్సత్తువ. లావుగా ఉన్నా చలాకీగా చురుకుగా ఉండే వ్యక్తి బరువు తగ్గాడు, బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాడు, బరువు తగ్గాడు, కానీ చచ్చుబడిపోయాడు. ఎందుకు పనికి రాకుండా ఏది చెప్పినా కూడా వీక్ అంటాడు. నిస్సత్తువ, శక్తిని కోల్పోవటం, చేత కాకపోవటం. ఇదే కాదు, ఇక అసలు సంగతి ఉంది. రాత్రిపూట ఎందుకు పనికి రాకుండా పోతూ ఉన్నారు. భార్యాభర్తల సంబంధం యవ్వనంలో ఉండి అందం కావాలి, ఫిట్గా అవుదాము, ఏంటి ఇంతలా ఉండాను, సన్నగా అయిపోదాం, సూపర్ స్టార్లు అయిపోదాం అనుకుంటే సూపర్ స్టార్ అయ్యావు, ఏం లాభం, జీవోత్సవంలా అయిపోతారు. ఇక రాత్రిపూట భార్యాభర్తల మధ్యలో ఏముండదు, అంగస్తంభనం సరిగా జరగదు, లైంగిక జీవనంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తర్వాత బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత అప్పటికే ఎవరికైనా పిల్లలు లేని దంపతులు ఉంటే పిల్లలు పుట్టడానికి కూడా అష్టకష్టాలు పడవలసిన అవసరం ఉంటుంది. ఇక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. లేదు మనము టెస్ట్ ట్యూబ్ బేబీలో అండాన్ని పెంచి దాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఈ విధంగా బ్యారియాట్రిక్ సర్జరీ అనేది కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళు, కొంతమంది డాక్టర్లు వాళ్ళ ప్రయోజనం కోసం సలహా ఇస్తున్నారు. కానీ ఇది చేయించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేయండి. ఎవరైనా బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకునే ముందు బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న మీ సన్నిహితులు, స్నేహితులు, బంధువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం అడిగి తెలుసుకోండి. ఆయనే చెప్తాడు, వద్దు నాయనా నేను ఈ బ్యారియాట్రిక్ సర్జరీ బారిన పడ్డాను, నువ్వు వద్దు అనేసి. కనుక ఇది బ్యారియాట్రిక్ సర్జరీ ఎక్కడో 100కో 1,00,00,000కో ఒకరు చేయించుకోవాలి. ఫ్యాషన్గా డబ్బులు ఉన్నాయి, దీని బిల్లులు ఏం తక్కువ ఉండవు, 5 లక్షల 10 లక్షల ఏదో డబ్బులు ఉన్నాయి, ఫ్యాషన్గా త్వరగా నేను నవల కాదు, ఈ ఆహార నియమాలు నేను పాటించలేను, ఈ వ్యాయామం చేయడానికి నాకు టైం లేదు, ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి బ్యారియాట్రిక్ సర్జరీ ఏదో సూపర్ స్పీడ్లో బరువు తగ్గే ఒక ఆపరేషన్ అని మాత్రం భావించారా, మీ జీవితమే దుర్భరం. మరీ ముఖ్యంగా మరి లైంగిక జీవనమే మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. లైంగిక జీవనానికి దూరం అయినప్పుడు ఇంకా జీవితమే దుర్భరము, వృధా. ఈ బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకొచ్చిన తర్వాత కుంగుబాటు, మానసిక ఒత్తిడి, డిప్రెషను, టెన్షను, శక్తిహీనత ఇవన్నీ కూడా వస్తాయి. కనుక 1కి 2 సార్లు 2కు 3 సార్లు ఆలోచించి ఈ బ్యారియాట్రిక్ సర్జరీ చికిత్స చేయించుకుని ఒక వ్యక్తి కాదు, 2 దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, అన్నీ అడిగి తెలుసుకోండి. వాళ్ళ అనుభవాలు తెలుసుకున్న తరువాత మాత్రమే బ్యారియాట్రిక్ సర్జరీకి వెళ్ళండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.